హాయ్ అండి. మరొక ఆదివారం కథతో మీ ముందుకొచ్చాను. ఈ కథ పేరు 'తిరిగొచ్చిన అహం'. ఆర్వి రాఘవరావు గారు రాశారు. కృష్ణ విసురుగా బెడ్రూంలోకి వచ్చి కోపంగా, "అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా?" అన్నాడు భార్య అరవిందతో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుతిరగకుండానే, "అన్నీ ఆలోచించే చేశాను" అంది ప్రశాంతంగా. అన్నీ అన్న పదాన్ని నొక్కి చెబుతూ రెట్టింపైన కోపాన్ని ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్న ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. 5 ఏళ్ల చింటూ రూమ్లోంచి మాత్రం టీవీ సౌండ్ వినపడుతుంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేదతీరడం కృష్ణకు అలవాటు. ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు, సమస్య తనదే. కాదు, తనే తండ్రికి సమస్య. రోజులా మాట్లాడడం లేదు. ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకు, తన భార్య వల్ల. ముండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్కుగా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ 2 నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం 10-15 నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్ళడు. 2 పూట్ల స్నాక్స్ భోజనంలో ఏ లోటు చేయదు అరవింద. 3 నెలలకోసారి కృష్ణ తన హెల్త్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా. ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తానన్నా కూడా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తరువాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ 2 నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముండ్లమూరులోని ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడలింగ్ చేయించింది. మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో 1-2 రోజులు గడిపేందుకు ఆ పని చేసింది. అప్పుడు కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపైంది. అప్పుడు రెట్టింపైన ప్రేమ గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోతుంది. అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చడం. తరువాత ఈ నెల నుంచి 5,000 అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించడం. ఆయనకు వచ్చేదే 16,000. ఆయనకు దాన్ని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు, కానీ ఒక జీవిత కాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవడం, అది కూడా తనకి విషయం వేరే వారి ద్వారా తెలియడం, ఇవన్నీ తలుచుకుంటే కృష్ణ మనసు ఉడికిపోతుంది. ఇల్లాలు ఇంటికి దీపం, కనబడే దైవం, అన్నీ దొంగ మాటలు. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత, అత్త, భార్య, కోడలు వంటి పాత్రల్లో కాదు. పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచిపెట్టాలనే ఇన్స్టింక్ట్ దైవత్వం ఎలా అవుతుంది? గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణ గుర్తొచ్చాయి. అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసినా ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తుంది కృష్ణకు. తండ్రిని పలకరించడానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండ్ దగ్గరలోని రత్నమహల్ హాలు వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు దరిదాపుల్లో కూడా కనపడిన తన బాస్ రాకును ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దాన్ని పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తుంది ఓటీటీలో. లడ్డు బ్యాచ్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో 2 హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సిఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోతుంది. దాన్ని అతి కష్టం మీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబుల్ తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళ్తాడు. కృష్ణ చూస్తున్నది దాన్ని కాదు. తర్వాత షాట్లో తెరుచుకున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవడాన్ని తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడు అవే నరకంగా అనిపించటంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు. పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివరిలో ఉన్న కిరాణా షాప్ దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను, "ఆ తెల్ల ఒడ్డు పొడుగుండే పంచెకట్టాయన మీ మామగారా?" అన్నాడా ఆసక్తిగా. అతను మా నాన్నగారు, ఎప్పుడు చూశాడా అనుకుంటూ, "దేనికి?" అన్నాడు అనుమానంగా. మేడం గారు ఏవో సరుకులు కొనుక్కుని డబ్బులు మర్చిపోయారని నాతో అంటే, "నేను పర్లేదమ్మా, తర్వాత ఇవ్వండి" అన్నాను. వెంటనే ఆ పెద్ద ఆయన 500 నోటు తీసి ఇచ్చాడు. కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, "ఆయన మా నాన్నగారు" అన్నాడు.
అతను పట్టించుకోకుండా, అవునా, చిల్లర ఇస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ మిల్క్ కావాలి అనడం, ఆయన కూడా భళ్ళున నవ్వేసి నీకన్నా నా తల్లి అనడం చూస్తుంటే తల్లి కూతుళ్ళు అనుకుంటారు ఎవరైనా అన్నాడు మురిపెంగా. ఆ శాపతిని మాటలు గుర్తొస్తుంటే కృష్ణకప్పుడు పుండు మీద కారం చల్లినట్టు అవుతుంది. డబ్బు డబ్బు డబ్బు, 40 ఏళ్ళు చెమట్టు వచ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు. అరవింద దోపిడి కిరాణా షాపు వాడికేం అర్థమవుతుంది? పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపు అవుతుంది. సెల్ మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతుంది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వివాదం జరిగి ఉంటుంది. ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. చింటుగాడి బర్త్డేకి ప్రెజెంటేషన్ కొందామని బజారుకు వచ్చాం. ఆ బ్యాట్లు బాళ్ళు ఏ రకం కొనాలో తెలియడం లేదురా. తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయిన కృష్ణ అర్థమైంది. వారం క్రితం పడ్డ 3వ నెల పెన్షన్ ₹1 కూడా మిగల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతుంది. ఏం చేయమంటావురా అన్న సెల్లో తండ్రి మాటలకు ఉలిక్కిపడి, వాడికి తెలుసులే నాన్న అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. కానీ అతని వల్ల కాలేదు. భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోక ఒక్కసారి లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తూ అరవింద తనను జబ్బ పట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకోబోయి తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగి తల తిప్పి చూసింది. ఎదురుగా నిప్పులు కక్కే కళ్ళతో కృష్ణ. భర్తను భయంగా చూస్తూ ఏమైంది అంది. భార్యను తీవ్రంగా చూస్తూ, మా నాన్నను షాపింగ్కు ఎందుకు పంపావు? ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా పెద్దగా అరుస్తున్నట్టు అన్నాడు కృష్ణ. అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, అదా, ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు, కూల్ అవుతావు అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు. అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ, ముందు నింపాదిగా కూర్చో అంది. కృష్ణ చేతులు విదిలించుకుంటూ, నీ నటనలు ఆపు. మా నాన్నకు పడేదే 16,000, దానికి ఎసరు పెట్టావా అన్నాడు రౌద్రంగా. అరవింద కాసేపు మాట్లాడలేదు. తరువాత నిదానంగా తలెత్తి, నీకు ఆయన నాన్న, నాకు మామయ్య, స్వయానా మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన మా మేనమామ నాన్నకన్నా ఎక్కువ అంది. అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు? చింటూగాడు అక్కడ కనపడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బులు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వులు పాలైతే గాని నీ కసి తీరదా? భార్య నవ్వడంతో కృష్ణకోపం రెట్టింపై మాట్లాడవేం అని గద్దించాడు. అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ, ప్రతి దీపావళికి అమ్మ నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం, గుర్తుందా? పట్టులంగాలతో ఉన్న 5-6 ఏళ్ల నన్ను ఎత్తుకుని కిరాణా షాపుకు తీసుకెళ్లేవాడు మామయ్య. దారిలో కనపడ్డ వారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ, వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మామయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పెట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగిస్తూ, మామయ్య, టపాసులకు నువ్వు ఇవ్వద్దు, నా డబ్బుతో నేను కొనుక్కుంటా అనేదాన్ని. బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది. కృష్ణ ఏం మాట్లాడలేదు. అరవింద కొనసాగించింది. కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతైంది తాత అని నేను అడిగితే పక్క నుంచి మామయ్య సరిగ్గా రూపాయే ఉందా అనేవాడు. ఆ తాతకు కన్ను కొడుతూ నడుం మీద చెయ్యి వేసి అడుగుతున్న నా బుగ్గలు పుణికిపుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే, రూపాయికి 1 పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నానని నా ఆహాన్ని ధీమాను తగ్గకుండా చూసిన మామయ్యకు మనమేమివ్వగలం? అవి తిరిగి ఇవ్వడం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, నీ డౌట్ అర్థమైంది. ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవీది. చింటుగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు 10,000కు ₹1 తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మామయ్య మాటలు అనుకరిస్తూ.
కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తొచ్చాయి. నేనొక్కడినే కుటుంబాన్ని నడపగలుగుతున్నానని మగవాడి అహం మేలియుగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించడం లేదనో, విశ్రాంతి కావాలనో, భార్యాపిల్లలు అతని మేలియుగోని లాగివేసే చర్యల్లో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతుంది. అది అతన్ని వ్యర్థునిగా మార్చివేసి తనని తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగదారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వడం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్సు ఊపిరులుదింది. ఏ సైకాలజీ చదవని అరవింద భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకుపోతుండగా చప్పుడు వినిపించింది. వాకిలి వైపు తల తిప్పి చూశాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరికి దూకి చేతిలోని బొమ్మలు, బ్యాటు, బాలు చూపిస్తూ గొప్పగా, ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రెజెంటేషన్గా. షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా. ఆ వెనుక మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ, అల్లాడిచ్చాడురా నీ కొడుకు, మొత్తం 10,000 మించలేదనుకో, లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంట పెట్టుకుని తన రూమ్లోకి వెళ్ళాడు. నాన్న చెయ్యి మీసం మీదకి పోవడాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటల్లో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడింది. లెఫ్ట్ హ్యాండ్ థంబు మిడిల్ ఫింగర్తో ల్యాప్టాప్ మధ్యలో పైభాగాన్ని, అదేవిధంగా రైట్ హ్యాండ్తో కింది భాగాన్ని యూజ్ చేసి పైకి తెరవాలి, సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు, క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వింటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేటట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ. ఏరా, ఏం కావాలి? కృష్ణ ఏం మాట్లాడలేదు. ఒళ్ళోని ల్యాప్టాప్ పక్కన పెడుతూ, నా దగ్గర మొహమాటం ఏముంటుందిరా నీకు, డబ్బులేమైనా కావాలా అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్న గొంతుతో ఓ 500 నసుగుతుంటే ఆయన భళ్ళున నవ్వేసి, ఈ మాత్రం దానికైనా ఇంత బిల్డప్, తీసుకో అని 2 500 నోట్లు ఇచ్చాడు. వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, చూసావా విందా, లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్ ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకు వచ్చి, ఇదంతా అప్పుగానే మామయ్య, జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా. అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది. థ్యాంక్ యూ.